సో రీసెంట్ గా దెర్ వాజ్ వన్ కపుల్ తెలిసిన వాళ్ళనమాట. సో చాలా టెన్షన్ పడి మేడం మేడం ఇట్లా వచ్చింది రిపోర్ట్ అని చెప్పేసి తీసుకుని వచ్చారు. సో దట్ రిపోర్ట్ షోడ్ 0 స్పర్మ్స్ అండి. చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారు అండ్ దే వర్ వెరీ మచ్ అసలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మాకు పిల్లలు వద్దు ఏమొద్దు ఈ లైఫ్ వద్దు. ఆ మేల్ కి ఆ పర్సన్ కి అయితే ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ కూడా వచ్చాయండి. సో 0 స్పర్మ్ కౌంట్ డజంట్ మీన్ మీ మగతం లేదు అనే దాన్ని ఏం పోర్ట్రే చేయదు. సో దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. Want to talk to you about azoospermia. సో 0 స్పర్మ్ కౌంట్స్ తరచుగా ఈ మధ్యన పెరుగుతా ఉన్నాయి. బట్ దీనికి ట్రీట్మెంట్ లేదా అంటే డెఫినెట్లీ ట్రీట్మెంట్ ఉందండి. ఫస్ట్ మనం 0 ఎందుకు అయింది తెలుసుకోవాలి. ఫస్ట్ నుంచి 0నే ఉందా ఆర్ రీసెంట్ గా 0 అయిందా. సో అండ్ కాజెస్ ఎందువలన 0 ఉంది, ఏదైనా జెనెటిక్ కాజా లేదంటే ఏదైనా బ్లాకేజ్ వల్ల బయటికి రాకపోవటం వల్ల 0 కనిపిస్తుందా, లేదా టెస్టిస్ లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షనే కానివ్వండి ఇంకేదైనా. సో వారికోసీల్. సో ఇలాంటివన్నీ కూడా మనం రోల్ అవుట్ చేసి రీజన్ ఫైండ్ అవుట్ చేసామంటే డెఫినెట్లీ టీజా అనే ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ ఉంటది. టీజా అంటే డైరెక్ట్ గా టెస్టిస్ లో నీడిల్ వేసి మనకు బయట దారి నుంచి పెనిస్ నుంచి స్పర్మ్స్ అయితే రావట్లేదు, 0 కనిపిస్తున్నాయి, ఓన్లీ లిక్విడ్ కనిపిస్తుంది కానీ స్పర్మ్స్ లేవు. బట్ ప్రొడక్షన్ హౌస్ అంటే లైక్ టెస్టిస్ దగ్గర కంపల్సరీ స్పర్మ్స్ దొరికే ఛాన్సెస్ మనకు ఉండొచ్చు. సో అక్కడ నీడిల్ వేసి టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీయటం అనే ప్రొసీజర్ ని టీజా అంటారు, లేదా టీజే అంటారు. లేదా ఇంకా ఎక్స్టెన్సివ్ గా మనం టెస్టిస్ ని మైక్రో డిసెక్షన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ టెస్టిస్ లో వెతికే దాన్ని మైక్రోటేజే అంటారు అనమాట. సో ఇవన్నీ ప్రొసీజర్స్ లో ఈ మధ్య కాలంలో విత్ అడిక్వేట్ మెడికేషన్ మంచి ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాపర్ గా దాన్ని డయాగ్నోస్ చేసి అవసరమైన టెస్ట్ చేపించి వాళ్ళకి కొన్ని ట్రీట్మెంట్స్ పెట్టడం వల్ల మంచిగా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరిగాయండి. సో వాళ్ళు ఆ కపుల్ ఎవరైతే మన దగ్గరకు వచ్చారో కన్సల్ట్ చేసిన తర్వాత చాలా రిలీవ్డ్ గా ఫీల్ అయ్యారు. లక్కీగా తనకు చేసిన హార్మోన్ టెస్ట్లు అన్ని కూడా బాగొచ్చాయి. అండ్ మనం ఆండ్రాలజిస్ట్ తో మాట్లాడించగానే హీ ఆల్సో టోల్డ్ దట్ స్పర్మ్ నీడిల్ వేస్తే అరౌండ్ 60% ఛాన్స్ ఉంది టు ఫైండ్ స్పర్మ్స్ అని చెప్పారు. దే వర్ వెరీ హ్యాపీ. దేర్ ప్రాసెస్ ఇస్ యెట్ టు బి స్టార్టెడ్. సో లక్కీగా మనకి స్పర్మ్స్ దొరికితే హీ క్యాన్ బికమ్ హిస్ ఓన్ బయాలజికల్ ఫాదర్ ఆఫ్ హిస్ చైల్డ్. సో 0 అనగానే డోనర్ స్పర్మ్ అనే ఆప్షన్స్ కూడా మనం ఇస్తాం. కాకపోతే వెన్ యూ డోంట్ గెట్స్ యువర్ ఓన్ స్పర్మ్ విత్ టీజా అప్పుడు లాస్ట్ రిసార్ట్ లాగా డోనర్ స్పర్మ్ చెప్తాం అన్నమాట. సో వాళ్ళు మా ఓన్ బయాలజికల్ స్పర్మ్ దొరికే ఛాన్స్ 60% ఉంది అని వెరీ హ్యాపీ. అండ్ టీజా నుంచి తీసిన స్పర్మ్ ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు అనమాట. సో చాలా మంది ఇది కూడా అడుగుతారు, టీజా లోంచి తీసి మాకు ఐయుఐ లాగా వేసేయొచ్చు కదండి, ఐవీఎఫ్ చేయాలా అని. సో టీజా స్పర్మ్స్ ఐవీఎఫ్ కి మాత్రమే వీ కెన్ యూజ్, వీ కెనాట్ యూజ్ ఇట్ ఫర్ ఐయుఐ ఆర్ ఫర్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో బికాస్ ఆ టీజా నుంచి తీసిన స్పర్మ్ చాలా డెలికేట్, అప్పుడే న్యూ బార్న్ బేబీస్ ఎలా ఉంటారు అట్లా టీజా నుంచి తీసిన స్పర్మ్ ఇస్ వెరీ డెలికేట్. సో ఆ స్పర్మ్ ని మనం డైరెక్ట్ గా ఎగ్ లోకే వేయాలన్నమాట. ఇట్ కెనాట్ స్టే ఫర్ లాంగర్ టైమ్. సో అప్పుడు ఇమీడియట్ గా మనం ఐవీఎఫ్ చేసుకొని వైఫ్ ఎగ్స్ లోపలికి స్పర్మ్ వేసామంటే వీ కెన్ ఫార్మ్ ఎంబ్రియోస్ అండ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ. అండ్ ఇంకోటి, ఈ టీజాలో వచ్చిన ఎక్సెస్ స్పర్మ్స్ ఉన్నాయనుకోండి, మనము ఐవీఎఫ్ కి సరిపడా స్పర్మ్స్ అన్ని తీసుకున్నాం, ఇంకా ఎక్సెస్ గా వచ్చాయనుకోండి, యూ కెన్ డెఫినెట్లీ స్టోర్ దెమ్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్ ఆల్సో. సో టీజా ఓన్లీ చేయించుకొని మళ్ళీ ప్రెగ్నెన్సీ కావాలంటే మళ్ళీ టీజాకి వెళ్ళాలా అని కూడా డౌట్ రావచ్చు. సో ఒకటేసారి టీజా చేసి ఈ టీజాలోంచి వచ్చిన ఎక్సెసివ్ స్పర్మ్స్ ని మనం స్టోర్ చేసుకోవచ్చు. సో స్టోర్ చేసుకున్న స్పర్మ్స్ తో సెకండ్ ప్రెగ్నెన్సీ మనం హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే కౌంట్స్ వెరీ వెరీ లో ఉన్నా, 0 ఉన్నా, టీజా ఈజ్ అ వండర్ఫుల్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్.